హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ మాధవి సురేష్. ఈరోజు నేను కొత్తిమీర రైస్ చేస్తున్నానండి. స్కూల్ పిల్లలకి లంచ్ బాక్స్ రెసిపీ. దీనికోసం నేను ఒక కట్ట కొత్తిమీర, 5-6 పచ్చిమిరపకాయలు, 1 ఇంచు అల్లం ముక్క, 6 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మిక్సీ చేసుకుంటున్నానండి. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, ఇట్లా మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. 1 స్పూన్ గీ వేసుకుంటున్నానండి. సో ఈ రెండు వేడెక్కాయి. ఇందులో 1 ఇంచు దాల్చిన చెక్క, 3 లవంగ మొగ్గలు వేసుకొని జీలకర్ర కూడా వేసుకొని వేయించుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇట్లా వేగుతున్నప్పుడు మనం మిక్సీ చేసి పెట్టుకున్న కొత్తిమీర, అల్లం, పచ్చిమిర్చి పేస్ట్ మిక్స్ చేసుకోవాలండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ కారం అంతా వేగేలాగా వేయించుకోవాలి ఫ్రెండ్స్. మనం ఇది లెఫ్ట్ ఓవర్ రైస్తో చేసుకోవచ్చు, క్విక్గా ఈజీగా అయిపోతుంది. కూరగాయలు ఏమీ లేనప్పుడు కూడా ట్రై చేయొచ్చండి. సో మనకి కొత్తిమీర కారం వేగిందండి. ఇప్పుడు మనం పొడిగా వండి పెట్టుకున్న అన్నం వేసుకుందాం ఫ్రెండ్స్. రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. మనం మిగిలిపోయిన అన్నంతో చేసుకోవచ్చు, అట్లాగే అప్పుడే వండి పెట్టుకున్న రైస్తో కూడా చేసుకోవచ్చండి. ఇట్లా రైస్ వేసుకొని మన కొత్తిమీర కారం అంతా అన్నానికి పట్టేలాగా చక్కగా కలుపుకుందామండి. మిక్స్ అయిందండి. నేను పసుపు, కారం, స్పైసెస్ అనేవి ఎక్కువ వేయలేదండి. ఇది మా బాబుకి లంచ్ బాక్స్గా ప్రిపేర్ చేస్తున్నాను. సో నేను స్పైసెస్ ఎక్కువ వేయలేదు. చివరిగా హాఫ్ లెమన్ పీస్ని కొంచెం పిండుకుంటే సరిపోతుందండి. లెమన్ జ్యూస్ మనకు రెడీ అయిపోయినట్టే కొత్తిమీర రైస్. అంతే అండి, వేడి కొత్తిమీర రైస్ రెడీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.